మన ఇష్టాన్నే చేసుకుంటున్నాం, మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాం, మన కోరికను సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది, మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది, మన గురించిన ఆశ ఒకటి ఉంది. మనం ఎలా ఉండాలో, మనం ఎలా మారాలో, మనం ఎలా మహిమకు చేరాలో ఆయనకు ఒక ఉద్దేశం, ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తం జరుగుట కొరకు మన ఇష్టాన్ని మనము నిర్లక్ష్యం చెయ్యాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మరే ఇలా చెప్పనా, మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఆయన చెప్పింది ఏది చెయ్యం. మళ్ళీ అంత్యదినం ఆయన ఏం చేయాలి? మనల్ని లేపాలి. మనకేమి ఇవ్వాలి? అబ్బా, మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువారు అంటారు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా 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 అని నన్ను పిలవటం ఎందుకు?